రాబోయి చందమామ. నేను భరత్ని పెళ్లి చేసుకోవడం ఏంటి? అసలు నాకు అలాంటి ఉద్దేశమే లేదత్తయ్యా. చూడు రుద్రాణి, నువ్వు కేవలం చంద్రిక భరత్లు కలిసుండాలన్న ఒక్క ఉద్దేశంతోనే ఈ పెళ్లి ఇష్టం లేదు అంటున్నావు. కానీ నువ్వు నిజం చెప్పు, నీకు భరత్ అంటే ఇష్టం లేదు? భరత్ని పెళ్లి చేసుకుని జీవితం గడపాలి అని నీకు లేదు? నిజమే అత్తయ్యా, అది ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు అలా కాదు కదా. నేను పూర్తిగా మారిపోయాను అత్తయ్యా. నాకు తెలుసమ్మా, కానీ మీ ఇద్దరు కలవాలి, మీ ఇద్దరికి పెళ్లి కావాలి అనేది నా నిర్ణయం కాదు, చంద్రిక తీసుకున్న నిర్ణయం. చంద్రిక ఆల్రెడీ భరత్ దగ్గర మాట తీసుకుంది. మీ ఇద్దరికి పెళ్లి జరగాలి, జరుగుతుంది. త్వరలోనే మీ ఇద్దరి పెళ్లికి ముహూర్తాలు పెట్టిస్తాను. భరత్, నీ నిర్ణయం ఏంటో చెప్పు. ఇంత దూరం వచ్చాక ఇంకా నా నిర్ణయం ఏంటమ్మా? చంద్రిక లేకపోతే నా జీవితం నా చేతుల్లో ఉండదు. చంద్రిక కోసం ప్రాణమైనా ఇచ్చే నేను చంద్రికకిచ్చిన మాట తప్పుతానా? తన ఇష్ట ప్రకారమే నేను పెళ్లి చేసుకుంటాను. ఏర్పాటు చేయి. నీకిచ్చిన మాట ప్రకారం నీ పెళ్లి జరిపిస్తున్నాను, సరేనా? అత్తయ్య గారు, ఒక్క నిమిషం చూడండి. అత్తయ్య గారు, మీరు కేవలం మా పెళ్లి జరిపిస్తే సరిపోదు. చంద్రికకి భరత్కి విడాకులు కూడా మీరే దగ్గరుండి ఇప్పించాలి. ఒకవేళ మా పెళ్ళైపోయిన తర్వాత చంద్రిక మనసు మారిందనుకోండి, మళ్ళీ మా పెళ్లి చెల్లకుండా అయిపోతుంది కదా. కాబట్టి మీరే దగ్గరుండి చంద్రిక చేత డివోర్స్ పేపర్స్ మీద సంతకాలు చేయించండి. అది కూడా మీరే చేయించేసి దగ్గరుండి భరత్ చేత నా మెళ్ళో 3 ముళ్ళు వేయించేశారంటే అప్పుడు మీరిచ్చిన మాట పూర్తిగా నెరవేరినట్టు. అర్థమైంది కదా? ఇంత చేసిన దాన్ని ఆమాత్రం చేయకుండా ఎలా ఉంటాను? అలాగే చేస్తాను. నాకు తెలుసత్తయ్యా, ఎంత చేసినా ఎంతైనా మీకు ఆ చంద్రిక మీదే ప్రేమ ఎక్కువ. ఇప్పటికిప్పుడు నేను ఏ హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాననుకోండి, నన్ను చూసి పోయినందుకు మీరే ఆనందిస్తారు. అది నాకు తెలుసత్తయ్య గారు. ఈ ప్రపంచమంతా నన్ను ద్వేషించినా సరే, నేను ప్రేమించిన భరత్ కోసం ఎన్ని మాటలు పడ్డానికైనా నేను సిద్ధంగానే ఉన్నాను. ఐ వాంట్ భరత్, అంతే. ఏదైతేనే చివరికి నేననుకున్నదే జరుగుతుంది. నమస్కారం స్వామీజీ. అమ్మా చంద్రిక, కూర్చోమ్మా, కూర్చోమ్మా. ఒక పెళ్ళైన మగాడి గురించి నువ్వింత రిస్క్ చేయడం అవసరమా? ఏ నీకేం తక్కువ చెప్పు? అందం లేదా, చదువు లేదా, ఆస్తి లేదా, ఏం లేదని నువ్వు కోరుకుంటే భరత్ కంటే మంచివాడు, అందమైనవాడు నీకు దొరకడా చెప్పు? ఎందుకు నువ్వు ఇంకో ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నావు? ఏంటి లత, అంతా అయిపోయి భరత్ నా మెళ్ళో తాళి కడతాడు అనుకునే టైంలో నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? నేను భరత్ కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతాను. నా మనసులో ఒక్కసారి ఒక మనిషి మీద ప్రేమ పెరిగింది అంటే
అది నా ప్రాణం పోయిన తర్వాతనే ఆ ప్రేమ చచ్చిపోతుంది. అంతే తప్ప మధ్యలో వదులుకునే మనిషిని కాదు నేను. ఆ విషయం నీకు బాగా తెలుసు. చిన్నప్పటి నుంచి నీకు నాకు ఉన్న ఫ్రెండ్షిప్, ఇన్ని సంవత్సరాలుగా కలిసినా కలవకపోయినా మన ఫ్రెండ్షిప్ ఏమన్నా చెడిపోయిందా? లేదు కదా. ఇది అంతే. ఒక ఫ్రెండ్షిప్నే వదులుకోలేను నేను భరత్ మీద ప్రేమ పెంచుకున్నాను. అతనితో కలిసి జీవితం పంచుకోవాలనుకున్నాను. అలాంటప్పుడు నేనెలా భరత్ని వదులుకుంటాను చెప్పు? ఏది ఏమైనా సరే భరత్ని నా సొంతం చేసుకునేదాకా నేను ఎవ్వర్నీ వదిలిపెట్టేది లేదు. ఎనీహౌ, నీ వల్ల నాకు చాలా మంచి జరిగింది. త్వరలోనే నాకు భరత్కి పెళ్లి కాబోతుంది. ఐఎమ్ సో హ్యాపీ లత, వెరీ హ్యాపీ. పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాను. మీరు ముహూర్తం రోజు ఏ పనులు పెట్టుకోకండి. మీరు దగ్గరుండి ఈ పెళ్లి జరిపించాలి. అర్థమైందా? అలాగేనమ్మా. ఇవ్వండి, ఈ డబ్బులు తీసుకోండి. అయ్యో, ఇప్పుడెందుకమ్మా? పర్వాలేదు. మీరు నాకు అడ్వాన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదమ్మా. నేను ముహూర్తం టైంకి ఖచ్చితంగా వస్తాను కదా. మీరు వస్తారండి. మీ మీద నాకు నమ్మకం ఉంది. కానీ మేమివ్వాల్సిన మర్యాద అయితే మేమివ్వాలి కదా. తీసుకోండి, పర్వాలేదు. సరేనమ్మా, వస్తాను. ముహూర్తానికి పెళ్లికి కావాల్సిన సరుకులు, సామాన్లు అన్నీ కూడా నేనే పట్టుకుని వస్తాను. మీరేం కంగారు పడకండి. అలాగేనండి, చాలా సంతోషం. ఉంటానమ్మా. నమస్తే. చూడండి, అన్నీ అనుకున్నట్టుగానే జరగాలి. ఎక్కడా ఏ లోపం జరగటానికి వీల్లేదు. పెళ్లిలో ఏ లోపం ఉండకూడదు. అర్థమైంది కదా? అన్ని బాధ్యతలు మీ మీదే పెడుతున్నాను. జాగ్రత్తగా చూసుకోండి. ఆంటీ, ఒక్క నిమిషం. చూడమ్మా, పెళ్లి గురించి మాట్లాడటం తప్ప ఇంకేదైనా ఉంటే మాట్లాడు. అంతేగాని పెళ్ళాపేయండి, ఈ పెళ్లి జరగటం మంచిది కాదు, ఇలాంటి మాటలు మాత్రం చెప్పొద్దు ప్లీజ్. ఇంతకింత మొండిగా ప్రవర్తిస్తున్నారు. అన్నీ తెలిసి కూడా మీరిలాంటి తప్పులు చేయటం ఏం బాగోలేదాండి? చూడమ్మా, నీకు ఆల్రెడీ అంతకు ముందు ఒకసారి చెప్పాను. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. అనవసరమైన విషయాల్లో నువ్వు జోక్యం చేసుకోవద్దు. ఇది మా ఇంటి విషయం. ఇక్కడ మేమేం చేయాలో ఏం చేయకూడదు ఈ ఇంటి పెద్దగా నిర్ణయం తీసుకునే అధికారం, హక్కు నాకున్నాయి. ఇలాంటి విషయాల్లో నువ్వు దూరంగా ఉంటే నీకు కూడా మర్యాదగా ఉంటుంది.